అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా రకాలుగా ఫేమస్. ప్రపంచం మెచ్చినటువంటి భారీ సినిమాలు తీయడంలోనూ ఫేమస్, మంచి కంటెంట్ ఉన్నటువంటి క్లాస్ మూవీస్ తీయడంలోనూ ఫేమస్, కల్ట్ క్లాసిక్ మూవీస్ తీయడంలోనూ ఫేమస్, అన్ని రకాల ఫేమస్. ఇది పాజిటివ్ థింగ్. అలాగే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెగిటివ్స్ కూడా ఉన్నాయి. గతంలో డ్రగ్స్ వ్యవహారంలో ఇరుక్కొని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆ పాలకులకు ఇప్పటికీ ఊడిగం చేస్తున్నటువంటి పరిస్థితి. కేవలం డ్రగ్స్ వరకే ఆగిపోయారంటే ఇప్పుడు లేటెస్ట్గా గత 5 సంవత్సరాలు అంటే 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలామంది ప్రముఖులు ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఊడిగం చేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ లిక్కర్ స్కామ్లో కూడా ఇరుక్కుపోయారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ గురించి అందరూ వింటూ ఉన్నారు. ఇప్పుడు ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్లో మద్యపాన నిషేధం, మద్యపాన నియంత్రణ అనేటటువంటి పేరుతో ప్రైవేటు వ్యక్తుల చేతుల నుంచి ఆ మద్యం షాపులను లాగేసుకొని ప్రభుత్వమే మద్యం షాపులను నడుపుతూ ఆ మద్యం షాపుల్లో అప్పటిదాకా ఉన్నటువంటి మంచి పేరెన్నికగలిగినటువంటి బ్రాండ్లను కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసి తీసేసి వాళ్ళని ఈ నాసిరకం మద్యాన్ని ముడుపుల కోసం కావచ్చు, ఇంకొక రకంగా కావచ్చు, ఈ లంచాల కోసం కావచ్చు, కమిషన్ల కోసం కావచ్చు, నాసిరకం మద్యాన్ని తయారు చేసేటటువంటి డిస్టిలరీల నుంచి ఆ నాసిరకం మద్యాన్ని తీసుకొని వచ్చి ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఈ వైన్ షాపుల్లో, లిక్కర్ షాపుల్లో అమ్మించడం ద్వారా డైరెక్ట్గా ఒక వ్యక్తికి వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది. ఇది లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో. ఇట్లాంటి లిక్కర్ స్కామ్స్ గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని చెప్పేసి మనం బాగా ఫేమస్. ఎందుకంటే కేసీఆర్ గారు అమ్మాయి అరెస్ట్ అయ్యి అందులో జైలుకి వెళ్ళింది. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు, తర్వాత ఓడిపోయాడు కూడా. అంటే ఆ కేసులో స్కామ్ జరిగింది 200 కోట్లు. కానీ ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల్లో ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే జరిగిందో ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్కి 30-40 టైమ్స్ ఎక్కువ. అంటే దాదాపు 18,000 కోట్ల రూపాయల స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. భారీ దోపిడీ, అతి భారీ దోపిడీ. ఇంకొకటి ఏంటంటే దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఈ స్కామ్ చేయడం ద్వారా వచ్చినటువంటి కమిషన్ల డబ్బు దేశం వదిలి ఆల్రెడీ దుబాయ్కి తరలించేయడం కూడా జరిగింది. ఈ స్కామ్లో ప్రత్యక్షంగా కనపడుతున్నటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, అప్పటి బేవరేజెస్ చైర్మన్ వాసుదేవరెడ్డి, ఇక అలాగే విజయసాయి రెడ్డి. వీళ్ళ వెనకల ఉన్నటువంటి అతిపెద్ద కుట్రదారుడు ఎవరనేది మనందరికీ తెలుసు. మనం ఇంకా ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వీళ్ళ ద్వారా ఎవరికి వెళ్తాయి డబ్బులు? తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తాయి. ఇంకా మనం కొత్తగా దాంట్లో గురించి చెప్పేది ఏముంది? సో ఇక్కడి వరకు ఓకే. కానీ అసలు ఆ డిస్టిలరీలు పెట్టింది ఎవరు? ఆ డిస్టిలరీలకు ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధం ఏంటి? దానిపైనే సిట్ విచారణ చేపట్టింది. దాంట్లో చాలా కీలక విషయాలు అనేది బయటికి రావడం జరిగింది. ఏం చెప్తారంటే ఏపీ లిక్కర్ స్కామ్లో టాలీవుడ్ పెద్దల పేర్లు వినపడతా ఉన్నాయి. మద్యం కుంభకోణానికి సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ సిట్ దూకుడు పెంచింది. ఈ స్కామ్లో కీలకంగా వ్యవహరించినటువంటి వాళ్ళందరినీ విచారించేందుకు సిట్ సిద్ధమయ్యింది. మరోవైపు ఈ స్కామ్లో సూత్రధారులు, పాత్రధారులు ఉచ్చు బిగుస్తోన్నది. రాజ్ కసిరెడ్డితో పాటు విజయసాయిరెడ్డి అల్లుడికి చెందినటువంటి అదాన్ డిస్టిలరీస్, శర్వాణి ఆల్కో బ్రూమ్ ప్రైవేట్ లిమిటెడ్కు నోటీసులు ఇచ్చారు అధికారులు. అలాగే టాలీవుడ్ సినీ నిర్మాత అనిల్ సుంకర తమ్ముడు అజయ్ సుంకరకు చెందినటువంటి ఆర్థోస్ బేవరేజెస్ లిమిటెడ్కి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అనిల్ సుంకర మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి. టాలీవుడ్లో చాలా మంచి మంచి సినిమాలు తీశాడు ఆయన. పెద్ద పెద్ద టాప్ హీరోలతో సినిమాలు తీశాడు ఆయన. ఇప్పుడు ప్రజెంట్ ఇంకొక సినిమా కూడా చేస్తూ ఉన్నాడు ఆయన. సో అతని తమ్ముడికి ఎవరైతే అజయ్ సుంకర ఉన్నాడో ఆయనకు చెందినటువంటి బీర్ల కంపెనీ, ఆ కంపెనీకి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అలాగే
అదాన్ శర్వాణి డిస్టిలరీలకు పెద్ద మొత్తంలో మద్యం సరఫరా చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు. అరబిందో శ్రీనివాస్తో కలిసి రాజకీయ పెద్దలు కథ నడిపించినట్టు తెలుస్తూ ఉంది. విచారణలో మరింత మంది రాజకీయ నాయకులు, అలాగే అధికారులు, తెలుగు సినిమాకు సంబంధించినటువంటి ప్రముఖులు, వీళ్ళందరి పేర్లు కూడా బయటికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఏం పోయే కాలం ఏమో మనకు తెలియదు, కానీ సినిమాలు నిర్మిస్తే బాగానే డబ్బులు వస్తూ ఉన్నాయి. అవి కాదని చెప్పేసి ఈ డ్రగ్స్లో, ఈ లిక్కర్ దానిలలో, ఈ దేనిలలో పడితే దానిలలో ఏలు పెట్టి సినిమా ఇండస్ట్రీ పరువు ఎందుకు తీస్తూ ఉన్నారో మనకైతే అర్థం కాదు. చూద్దాం, సిట్ అధికారులు ఇంకా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు కదా, ఇంకా ఎవరెవరో పెద్ద పెద్ద తలకాయలు ఏమన్నా కానీ బయటకు వస్తాయేమో. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.